అవర్ ఛానల్ నేను మీ విజయలక్ష్మి. ఈరోజైతే మనం పకోడా ఉల్లిపాయ పకోడీ అయితే మనం ప్రిపేర్ చేసుకుందామండి. దానికోసం అయితే ఒక పావు కేజీ బేసన్ తీసుకుందామండి, శనగపిండి తీసుకొని దాంట్లో ఒక 4 ఉల్లిపాయలని అయితే బాగా నిలువుగా చాప్ చేసుకొని వేసుకోండి. 4 ఉల్లిపాయలని నిలువుగా చాప్ చేసి ఒక పావు కిలో పిండిలో వేసుకొని కొంచెం ధనియాల పొడి, కొంచెం కారము, ఒక స్పూన్ కారము, ఒక అర స్పూను సాల్టు వేసుకోండి. ఈ విధంగా కొంచెం ఆయిల్ వేసి పొడిగా కలుపుకోండి. ముద్దగా కాకుండా పొడి పొడిగా అయితే కలుపుకోండి. ఈ విధంగా కలుపుకున్న దాన్ని ఒక మట్టి కడాయిలో అయితే నూనె పోయండి. ఒక అర కేజీ వరకు ఆయిల్ పోసుకొని దాంట్లో అయితే మనం పకోడీలు అయితే వేసుకుందామండి. పకోడీలు అలా మనం కలిపి ఒక నిమిషం అలా పెట్టుకున్నట్లయితే చాలా బాగుంటాయండి. సాల్టు, కారము, ధనియాల పొడి ఇవన్నీ వేసి మనం కలుపుకొని ఒక పావు గంట పాటు పక్కన పెట్టుకొని ఆ తర్వాత మనం ఇలా పకోడీలు వేసుకున్నామంటే పొడి పొడిగా ఇలా ముద్దలాగా అయితే కలుపుకోకూడదండి. ఇది గట్టి పకోడీ అండి, మెత్తన పకోడీ అయితే కాదు. పొడి పొడిలాడుతా చాలా టేస్ట్గా ఉంటుంది ఉల్లిపాయ పకోడీ. మీరు ఈ విధంగా ప్రిపేర్ చేసుకోండి. నేను ఏం వేసాను అనేది నేను నోట్ చేశాను. అవి ఒక్కసారి చూసుకొని వీడియోని లాస్ట్ వరకు చూసి మీరైతే ఆ విధంగా తయారు చేసుకున్నట్లయితే మీకైతే పకోడీ చాలా మంచిగా వస్తుందండి. ఇది మనం పప్పుచారులో ఉంచుకోవచ్చు, మామూలుగా తినొచ్చు, ఈవినింగ్ స్నాక్స్గా తినొచ్చు. పిల్లలకు చేసి పెడితే మాత్రం చాలా ఇష్టంగా తింటామండి. నేనైతే ఇదిగోండి మట్టి పాత్రలో అయితే కాలుస్తున్నానండి. మట్టి కడాయి అండి ఇది. ఆ కడాయిలో అయితే నేను కాలుస్తున్నాను. చాలా టేస్ట్గా ఉంటుంది. చూడండి, మీరు కూడా ఈ విధంగా అయితే ఇలా ఉల్లిపాయ పకోడీని అయితే చేసుకోండి. మధ్యాహ్నం టైం అయితే ఉల్లిపాయ పకోడీని చేసుకుంటే పిల్లలు స్కూల్ నుంచి వచ్చే టయానికి చక్కగా తింటారు. పెద్దవాళ్ళు అయితే మాత్రం చక్కగా ఛాయ్లో నంచుకొని తింటారు. అలా చాలా బాగుంటుంది. మనం ఛాయ్ తాగే సమయంలో మధ్యాహ్నం ఈ విధంగా చేసి పెట్టినట్టయితే అందరు ఇంట్రెస్ట్గా అయితే తింటారండి. ఈ విధంగా ఉల్లిపాయ పకోడీని ఈ విధంగా అయితే మీరు శనగపిండితో తయారు చేసుకోండి. ఈజీగా తయారు చేసుకోవచ్చు, టేస్టీగా తయారు చేసుకోవచ్చు. ఇలా చక్కగా తయారు చేసుకొని ఇదిగోండి ఇట్లా మీరు ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోండి. ఒక ప్లేట్లోకి తీసేసుకొని సర్వ్ చేసుకున్నట్లయితే ఉల్లిపాయ పకోడీ అయితే ఈజీగా ఈ విధంగా తయారు చేసుకోవచ్చండి. ఈవినింగ్ స్నాక్స్గా అయితే మీరు ఈ పకోడీని అయితే తయారు చేసుకోండి. ఎవరైనా నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. చూసారు కదా, ఈ విధంగా అయితే నేను సర్వ్ చేస్తున్నాను ప్లేట్లోకి. ఒక టిష్యూ పేపర్ వేసుకోండి. ఎక్సెస్ ఆయిల్ ఏమైనా ఉంటే పీల్చేస్తుంది. చాలా టేస్ట్గా అయితే ఉంటుందండి. బయట అమ్ముతారు కదా ఉల్లిపాయ పకోడీ, సేమ్ అలాగ ఉంటుంది. దీంట్లో ధనియాల పౌడర్ కూడా వేసానండి. ధనియాల పౌడర్ ఎలా వేసానంటే క్రష్ చేసి ధనియాలు వేసాను అనమాట. ధనియాల పౌడర్ కాదు, ధనియాలను క్రష్ చేసి వేసాను. ఈ విధంగా మీరు కూడా చేసుకొని టేస్టీగా ఉండే పకోడీని తయారు చేసుకోండి. ఇలా ఎన్ని కావాలంటే అన్నీ అయితే మీరు కాల్చుకోవచ్చండి. ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరు బయట కూడా మీకు ఇటువంటి టేస్ట్ రాదు, ట్రస్ట్ మీ. చూసారు కదా, ఇట్లా చక్క పొడి పొడిగా వేసుకోండి. మీరు సొద్దలుగా వేసుకోవద్దు, పొడి పొడిగా కలుపుకోండి, పొడి పొడిగా వేసుకోండి ఉల్లిపాయల్ని. దీంట్లో బియ్య పిండి కానీ ఏమీ లేదండి, ఓన్లీ శనగపిండితో అయితే నేను మీకు చేసి చూపిస్తున్నాను. ఇంకెందుకంటే ఆలస్యం, మీకైతే నచ్చిందని నేను అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం ఈ ఉల్లిపాయ పకోడీ మీరు కూడా అయితే ట్రై చేయండి. సూపర్ టేస్ట్గా అయితే ఉంటుంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియో. రేపైతే ఒక మంచి వీడియోతో అయితే మీ ముందుకు అయితే వస్తానండి.